అమ్మా మస్తు ఆకలేతుందమ్మా. అయ్యో బిడ్డ, పొద్దుటి నుంచి బుక్కడి బువ్వ కూడా పెట్టలేని పాపిష్టి దాన్ని. ఉండండి, బువ్వ తీసుకొస్తా. కూర్చో కూర్చో. తినండి బిడ్డ. ఎందుకు వచ్చినావన్నా? నేను వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నేను రాలేదు, నీ మొగుడే నన్ను ఇక్కడకు వచ్చేలా చేసి పూడ్చిండు. అన్నా, ఈడ నా బిడ్డలు ఉండాలి. ఏరన్నా బిడ్డ బిడ్డ బిడ్డ. అమ్మా శ్రీవల్లి, నువ్వు భయమే మాత్రం పడకమ్మా. నీ పిల్లలు నా దగ్గర భద్రంగా ఉండి పూడ్చినారు. అదిగో అటు చూడు. బిడ్డ బిడ్డ. బిడ్డ 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 బిడ్డ. డ్రైవర్ అన్న, తలుపు తీయన్నా. డ్రైవర్ అన్న, బిడ్డ. అన్నా అన్నా, నా మొగుడు నీ కాడ అప్పు చేసినట్టు కదా, ఇంకా పైసలు ఎవరని ఇస్తా. నా బిడ్డలు ఎడవన్నా, నీ కాలు మొక్తా అన్నా, నీకు దండం పెడతా. నాకు కావాల్సింది దుడ్లు కాదు, బిడ్డ. అదే స్వీటీ. ఏందన్నా నువ్వు అనేది? అరే నీకు తెలియదు కదా, నీ మొగుడు స్వీటీని నాకు బేరం పెట్టి పూడ్చుండాడు. బిడ్డను తెచ్చిస్తానని నా దగ్గర చాలా దుడ్లు తీసుకొని పూడ్చుండాడు. లే అన్నా, నా మొగుడు గట్ల చేయడు, ఆడు మారిపోయిండు. ఇన్నేళ్లుగా ఆడితో కాపురం చేస్తుంటివి, వాడు ఎలాంటోడో కనిపెట్టలేకపోయావు కదా. నిన్ను చూస్తా ఉంటే నాకు జాలేసి పూడుస్తా ఉండది. నీ మొగుడు మామూలోడు కాదు, మాయలోడు. అరే నేనే కంత్రి అంటే ఆడు నాకంటే పెద్ద కంత్రిగాడు. నా దగ్గర తీసుకున్న అప్పు కట్టకుండా బిడ్డ పేరు చెప్పి వేలకు వేలు దుడ్లు పట్టుకొని పోయినాడు. నేను వెంటనే దుబాయ్ షేక్కి బిడ్డనిచ్చి పొడసాలా, టైం ఇల్లే. మర్యాదగా నీ పెద్ద బిడ్డ నాకు అప్పచెప్పి ఈ పిల్లల్ని తెచ్చుకో, అదిదా డీలు. లేదంటే ఈ పిల్లల్నే కాదు మీ అందరినీ సంపి పూడుస్తా. పురించదా? అన్నా 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 అన్నా, నా బిడ్డలు ఇడువన్నా. అన్నా అన్నా, నా బిడ్డలు ఇడువన్నా. వాళ్ళు పొద్దుటి నుంచి ఏమీ తెలియదన్నా. దారిలో బిర్యానీ పెట్టించి పొడుస్తానే. అన్నా అన్నా అన్నా, ఆగన్నా. అన్నా అన్నా, బిడ్డ బిడ్డ. బిడ్డ బిడ్డ బిడ్డ. భగవంతుడా, బిడ్డ.
లడ్కి ఝాన్సీ. మేడం, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఎవరు మీరు? మా గురించి ఎందుకు మేడం, ఈ అడ్రస్ చెప్పండి మేడం. వదలండి, వదలండి. ఝాన్సీ గారు లేరేంటి? తను పంపించిన లొకేషన్ ఇదేగా. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఝాన్సీ గారు. ఝాన్సీ గారు ఫోన్ ఇక్కడే పడుంది ఏంటి? ఏమై ఉంటుంది? ఝాన్సీ గారు, దాకటి నుంచి కారు అక్కడే ఉంది. ఆ కారులో ఎవరో ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. పోనీ ఝాన్సీ, ఝాన్సీ, రై రై రై, ఆగండి, రై.
శ్రీవల్లి ఏమైంది? కట్లున్నావేంది? అయినా నువ్వు ఈడికెందుకు వచ్చినావే? నీకోసమే వచ్చినా. నా కోసమేంది? జరసేపు అయితే బిడ్డను తోలుకొని ఇంటికి వస్తాను కదా. నోరు ముయిరా. నీ బతుకు చెడ. నువ్వు మనిషివారా? పట్టణంలోని బిడ్డను ఎత్తుకపోయినా నిన్ను నమ్మినా కదరా. నన్ను ఎట్లా మోసం చేయాలనిపించిందిరా? ఏంది? ఏమైంది నీకు? సమజైంది. నువ్వు గా ఝాన్సీ మేడం మాటలు నమ్మకే. గా మేడం చెప్పేటి మాటలన్నీ అబద్ధాలే. మరి గా రత్నవేలు చెప్పేది? రత్నవేలేంది? గాడు మన ఇంటి కాడికి వచ్చిండ్రా. అరే నీకు తెలియదు కదా, నీ మొగుడు స్వీటీని నాకు బేరం పెట్టి పూడుచుండాడు. మర్యాదగా నీ పెద్ద బిడ్డ నాకు అప్పచెప్పి ఈ పిల్లల్ని తెచ్చుకో. అదిదా డీలు. మొదటి నుంచి ఝాన్సీ మేడం చెప్తానే ఉంది నిన్ను నమ్మొద్దు నమ్మొద్దు నమ్మొద్దని. కానీ నేనే వినలేదురా. నిన్ను నమ్మినందుకు నన్ను నా పిల్లల్ని నట్టేట్టు ముంచేసినావు కదరా. నట్టేట్టు ముంచేసినావు కదా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సీటీని అమ్మకానికి పెట్టినా నిజమే. ఇప్పుడు ఏమైందని? గది కన్న బిడ్డయ్యా, అంగట్ల బొమ్మ కాదు. ఈడ్సేవే. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నా? మన కోసమే కదా. అయినా గిన్ని దినాలు అది చచ్చిపోయిందని అనుకున్నాం కదా. ఇప్పుడు గట్లనే చచ్చిపోయింది అనుకో. గట్ల అనుకుంటే నీ కాడికి కోట్లు వస్తాయి. అప్పుడు నువ్వు నేను పిల్లలు అందరం కాలు మీద కాలేసుకొని దొరల్ లెక్క దర్జాగా బతకొచ్చు. సమజైతుందా? ఏం బతుకురా నీది? కన్న బిడ్డని అమ్మకానికి పెట్టడం ఏందిరా? ఈ దినం బిడ్డ నమ్మాలని చూసినోడివి రేపు పెండ్లా నమ్మవనేముంది? నీకు పుట్టగతులుండవురా. నీతో కలిసి ఎన్నాళ్లుగా కాపురం చేస్తున్నందుకు నా మీద నాకే చేదరగా ఉంది. రే, నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు. రత్నవేలుగాడున్న నా పిల్లలు నాకు కావాలి. నాతోరా పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపో. నా పిల్లల్ని నాకు అప్పచెప్పమని చెప్పు. రా. అది కాదా శ్రీవల్లి? రారా శ్రీవల్లి, వదరవే. నా మాటినే, నీకు దండం పెడతా. నన్ను హింస పెట్టకే. రారా. వదురు వదురు. చల్ ఇడు శ్రీవల్లి, లేదంటే ఏం చేస్తారో నాకే తెలియదు. నన్ను చంపేసినా నేను వదలనురా. నిన్ను చావే. నాకే అడ్డొస్తావే. అయ్యా,
అరే ఏమైందన్నా? రేయ్ బండి స్టార్ట్ అవ్వట్లేదురా. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఝాన్సీ గారు. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఝాన్సీ గారు. ఇంతలోనే ఏమైపోయారు? ఝాన్సీ గారు, కార్ ఇక్కడే ఉంది కదా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఝాన్సీ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు. సారు, పెద్ద సారు, మృణాలి మేడం, అందరు రారి. నా బిడ్డ నాకు ఇస్తే తోలుకపోతా. సారు, పెద్ద సారు, రారి. నా బిడ్డ నాకు ఈరి. అమ్మా అమ్మా అమ్మా, తను వచ్చాడమ్మా, నన్ను తీసుకెళ్ళిపోతాడు. నీకేం కాదు. నాకు భయం వేస్తుందమ్మా, నన్ను పంపించొద్దు. ఏం కాదమ్మా, నీకేం కాదు, నువ్వేం భయపడకు. సారు, రండి సారు, జల్దీ రారి. పెద్ద సారు, వచ్చిరు కదా సారు, ఇక నా బిడ్డ నాకు ఈరి సారు. అమ్మా, నన్ను తనకు అప్పగిస్తారు. నువ్వు పిన్నికి ఫోన్ చేయమ్మా. చేస్తాను, ఇప్పుడే చేస్తాను, సరేనా? నువ్వేం భయపడకు. ఇప్పుడు నువ్వు అడ్డుపడినా ఇంకెవరు అడ్డుపడినా రాజయ్యకి స్వీటీని అప్పగించడం ఆగదు. నేను మీకు ఒక కార్ నంబర్ సెండ్ చేస్తాను. ఇమీడియట్ గా ఆ కార్ ఎవరి పేరు మీద ఉందో మొత్తం డీటెయిల్స్ కనుక్కొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. వదినా, స్వీటీ వాళ్ళ నాన్న వచ్చాడు, తనని తీసుకురా. అదిగో లోపల గదిలో నీ బిడ్డ ఉంది, వెళ్ళి నువ్వే తనని తీసుకొచ్చుకోపో.